శ్రీ సభ సత్యోపదేశానికి తిరిగి స్వాగతం. శ్రీ సభ పాత నిబంధనలోని 46 గ్రంథాలను, నూతన నిబంధనలోని 27 పుస్తకాలను అధికారికంగా అంగీకరించింది, నిర్ధారించింది. ఇవి ప్రామాణికములని శ్రీసభ మనకు బోధిస్తుంది. కనుక వీటిని అంగీకరించాలి. అయితే అపోక్రిఫా అని కొన్ని బైబిల్ గ్రంథాలలో వేరుగా ఉండటము, లేక మన విడిపోయిన క్రైస్తవుల బైబిలులో అవి లేకపోవటము చాలామంది గమనించవచ్చును. దీని గురించి రకరకాల వాదోపవాదాలు, నిందలు కనిపిస్తూ ఉన్నాయి. వాస్తవం ఏమిటి అనే విషయాన్ని ఒకసారి పరిశీలిద్దాం. క్రీస్తు పూర్వము సుమారు 400 సంవత్సరాల ముందు నుండి క్రీస్తు శకము 50వ సంవత్సరం వరకు దైవ ప్రజలలో, యూదులలో, క్రైస్తవులలో అనేక వ్యాసాలు, అనేక గ్రంథాలు రాయబడ్డాయి. పాలస్తీనా వెలుపల అనగా బబిలోను ప్రవాసము నుండి విడుదల పొందిన తరువాత దైవ ప్రజలైన ఇజ్రాయేలు ప్రజలు కొందరు తిరిగి పాలస్తీనా దేశానికి రాగా కొందరు అక్కడే ఉండిపోయారు. మరికొందరు అలెగ్జాండ్రియా మొదలగు ప్రాంతాలకు వలస వెళ్ళారు. అక్కడ వారు కాంతిసీకులుగా లేక అక్కడ వారు నివాసం ఏర్పరచుకొని ఉన్నారు. ఆ ప్రాంతంలో గ్రీకు సంస్కృతి ఎక్కువగా ఉండేది. ఆ గ్రీక్ సంస్కృతి వలన ప్రభావితమైనటువంటి దైవ ప్రజలు కొందరు పాలస్తీనా దేశముతోనూ అక్కడ ఉన్నటువంటి మోషే ధర్మశాస్త్రము ప్రవక్తలతోనూ కొంత సంబంధ బాంధవ్యాలు దూరమయ్యాయి. వారిలో గ్రీక్ సంస్కృతి పెరిగి ఈ యొక్క విషయాలను కొంచెము వారు నిర్లక్ష్యం చేస్తూ ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి భక్తులు కొన్ని గ్రంథాలను రాశారు. సిరాపుత్రుడనే జ్ఞాన గ్రంథము, సొలొమోను జ్ఞాన గ్రంథము, ఇలాంటి కొన్ని గ్రంథాలను గ్రీకు భాషలో వారు రాసి ఉన్నారు. కనుక ఇప్పుడు మన అపోక్రిఫా లేక దాచబడిన అనేటటువంటి ఈ యొక్క పుస్తకాలను 5 పుస్తకాలు కొన్ని భాగాలను ఇంచుమించు అక్కడ రాయబడిన వాటిని పాలస్తీనా దేశంలోని యూదులు అంగీకరించలేదు. కానీ ఆదిమ సంఘము వాటిని కూడా దైవ ప్రేరితమని అంగీకరించి వాటిని పరిశుద్ధ గ్రంథములో భాగాలుగా గుర్తించింది. అంతకుముందు క్రీస్తు పూర్వము సుమారు 70 సంవత్సరాల క్రితము
సుమారు 70 మంది అరమేక భాషలో ఉన్నటువంటి పూర్వ నిబంధన గ్రంథాలను గ్రీకు భాషలోకి తర్జుమా చేశారు. దీనినే సెప్తువాజింత్ అని అన్నారు. 70 మంది 70 రోజుల్లో ఈ పరిశుద్ధ గ్రంథాన్ని గ్రీకు భాషలోకి మార్చారని, అలాగే 12 గోత్రాల నుంచి వీరిని ఎన్నుకొని వీరిని ఆ విధంగా అటు అరమేక భాష తెలిసి ఇటు గ్రీకు భాష తెలిసినటువంటి వారి చేత ఇది చేయించారని ఉన్నాయి. ఏదేమైనప్పటికీ సెప్తువాజింత్ అనేటటువంటి గ్రీకు భాష బైబిల్ రాయబడింది. అందులో ఈ పుస్తకాలను కూడా అంగీకరించారు. ఈ సాంప్రదాయాన్ని అనుసరించి కథోలిక శ్రీసభ అపోస్తలుడు ఆదిలోనే దీనిని అంగీకరించారు. అయితే 16వ శతాబ్దంలో లూథర్ గారు సంఘం నుంచి విడిపోయిన తర్వాత యోదయా సాంప్రదాయం ప్రకారము యోదయాలో రాయబడినటువంటి గ్రంథాలను మాత్రమే పవిత్ర గ్రంథాలుగా ప్రామాణిక గ్రంథాలుగా అంగీకరించి అలెగ్జాండ్రియా ప్రాంతంలో రాయబడిన గ్రంథాలను ఆయన అపోక్రిఫా అని వేరుగా రాసి ఉన్నారు. ఇక అప్పటి నుండి ఈ విడిపోయిన క్రైస్తవులు కొంతమంది ఈ భాగాన్ని బైబిల్లో వేరుగా పాత నిబంధన గ్రంథం తర్వాత దాన్ని వేరుగా రాయటం జరుగుతుంది. కొంతమంది దాన్ని పూర్తిగా తిరస్కరిస్తూ ఉన్నారు. ఈ విధంగా కొంతమంది ఇది రోమన్ కథోలిక దుశ్చర్య అని విమర్శించడం జరుగుతూ ఉంది. కానీ వాస్తవానికి సంఘం ఆరంభం నుండియే అపోస్తల కాలం నుండియే ఈ గ్రంథాలన్నిటినీ పరిశుద్ధ గ్రంథంలోని భాగాలుగా గుర్తించి అంగీకరించి పరిశుద్ధ గ్రంథంలో భాగాలని నిర్ధారించినారు. అందువలననే కథోలిక శ్రీసభ ఆ అపోస్తలుల దగ్గర నుండి వచ్చినటువంటి ఈ సాంప్రదాయాన్ని అంగీకరిస్తూ పరిశుద్ధ గ్రంథంలో 46 + 23 ఆ 73 గ్రంథాలు ఉన్నాయని అంగీకరిస్తూ ఉంది. కనుక కథోలికలుగా మనము ఈ యొక్క విషయాన్ని అర్థం చేసుకొని దాన్ని అంగీకరించవలసి ఉంది. అంతకుమించి మనకు మరొక గత్యంతరము లేదు. కనుక ఇది మన శ్రీసభ విశ్వాసము, శ్రీసభ నియమము. ఇక మనకిక్కడ మరొక చిన్న సమస్య కూడా రావటానికి అవకాశం ఉన్నది. పాత నిబంధన గురించి శ్రీసభ ఉద్దేశం ఏమిటి, లేక శ్రీసభ బోధన ఏమిటి, శ్రీసభ ఏమంటూ ఉంది? కారణము ఈనాడు పాత నిబంధనలోని అనేక అంశాలను మనం పాటించటం లేదు. ఉదాహరణకి జంతు బలి, లేక ఇంకా కొన్ని ఆ జంతువుల్లో కొన్ని మంచివి కొన్ని చెడ్డవని, లేక సున్నతి ఆచారము, ఇవన్నీ కూడా మనము పాటించటం లేదు. అందువలన కొంతమంది సంఘం ఆరంభంలోనే ఇక పాత నిబంధన పవిత్ర గ్రంథంలోని భాగం కాదు, లేక పాత నిబంధన దాని విలువను కోల్పోయింది, దాని ప్రాముఖ్యతను కోల్పోయింది, పాత నిబంధన అంతగా అవసరం లేదు అనే భావము కొంతమంది వ్యక్తం చేయటం మనం చూస్తూ ఉన్నాం. కానీ కథోలిక శ్రీసభ పరిశుద్ధ గ్రంథమును పాత నిబంధన గ్రంథాన్ని అంగీకరిస్తుంది. అది కూడా దేవుని ప్రేరణ చేత రాయబడిందని అంగీకరిస్తూ అది మనకి ఈరోజు అవసరమని, అలాగే ఆ పరిశుద్ధ గ్రంథము శాశ్వతమైనదని, దానిలోని సూత్రములు లేక సత్యములు యథార్థమైనవని అంగీకరిస్తూనే ఉంది.